కవిత, వెల్కమ్ టు ఈహా టీవీ. ఇక్కడ చూస్తే మనకు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. సో ఇక్కడ డైలీ మార్నింగ్ ఫ్రీగా టిఫిన్ పెడుతున్నారు. సో డే మొత్తంలో ఎప్పుడు తినకున్నా కానీ మార్నింగ్ తింటే మంచిది అని అంటారు. మరి మార్నింగ్ మనం డబ్బులు పెట్టి చాలామంది టిఫిన్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడైతే ఫ్రీ టిఫిన్ పెడుతున్నారు. సో ఫ్రీ టిఫిన్ ఎందుకు పెడుతున్నారు, అసలు అంటే ఎంతమంది పెడుతున్నారు, అసలు ఏంటి ఈ థీమ్ అనేది ఒకసారి తెలుసుకుందాం. సో లేట్ ఎందుకు, వచ్చేసేయండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కృష్ణ అండి. కృష్ణ. ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? ఒక 40 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసామండి. 40 ఇయర్స్ అవుతుందా? ఇదంతా ప్రిపరేషన్ అంతా ఎవరు చేస్తారు? అంటే మా ఇంటి దగ్గర నుంచి చేస్తామండి. ఇంటి దగ్గర నుండి చేస్తారా? మా ఫ్రెండ్ సుధాకర్, ఓకే, అతను చేస్తాడు. అసలు ఈ ఫ్రీగా పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఒక దాత ఉన్నాడండి, ధర్మేందర్ అనే దాత ఉన్నాడు. అతను ఇది స్పాన్సర్ చేస్తాడు. ఇది రోజుకు ఒక 100 మందికి రోజు మార్నింగ్ 365 డేస్ కంపల్సరీ 365 డేస్ కంపల్సరీ చేస్తాం. అసలు ఒక్క రోజు కూడా మిస్ కాదు. 100 మెంబర్స్ కి పక్కా పెడతారా? పక్కా. ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా ఆడుకోవచ్చు అలా అని. అది అలా రోజు ఉంటుంది ఇది. ఓకే. అది మరి ఇదంతా ప్రిపరేషన్ ఏ టైం కి స్టార్ట్ చేస్తారు మీరు? మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ ఇక్కడికి 8:30కి రావడం జరుగుతుంది. 8:30కి రావడం జరుగుతుంది. అంటే ఇంట్లో పనులు అవన్నీ చూసుకొని ఇవన్నీ కార్యక్రమాన్ని చేసుకొని రావడానికి ఇలా ఉంటుంది అనమాట. డైలీ వచ్చిన వాళ్ళు వస్తారా లేకపోతే వేరే వేరే? అంటే వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళు వస్తారు, బయట వాళ్ళు వస్తారు, ఈ వర్క్ చేసుకునే వాళ్ళు వస్తారు, చాలా మంది వస్తారు. ఇలా రోడ్డు మీద పోయే వాళ్ళు వస్తారు, చాలా మంది వస్తారు. ఇక్కడ చూస్తే చాలా మంది పనులు చేసుకునే వాళ్ళు వచ్చారు కదా. అవునవును. మరి వాళ్ళకే కాకుండా ఇంకా ఎవరు వచ్చినా పెడతారా? మరి అందరికి, ఎవరికి లేదని కదండి, అందరికి. ఒకవేళ ఉన్న వాళ్ళు వస్తే? ఉన్న వాళ్ళు కూడా వాకర్స్ కూడా వస్తారు, లోపల నుంచి కూడా వాళ్ళు కూడా ఆకలితో వస్తారు. ఒక్కోసారి వాళ్ళు కూడా వాకర్లు నడుచుకుంటూ వస్తారు కదా, ఆకలి వేస్తుంటుంది వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా వస్తారు. మేము వాళ్ళని ఏం అడగాము, మేమేం అడగాము, రండి అని. వాళ్ళే వస్తారు, తీసుకుంటారు. వాళ్ళే వస్తారు, తీసుకుంటారు. అలా ప్లేట్స్ కూడా మీరే అన్ని మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అన్ని మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అన్ని మేమే అట్లా మరి ఇదంతా చూసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు అని అన్నారు కదా, ఎవరు మరి? ఆయన పేరేంటి? ధర్మేందర్ జైన్ గారు. ఆయననే చూసుకుంటున్నారు ఇదంతా? మొత్తం ఆయనే చూసుకుంటాడండి. మొత్తం ఆయనే చూసుకుంటాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. అలా అండి. హాయ్ అండి. నమస్తే అమ్మ. మీ పేరు? సుధాకర్. ఇదంతా మీరు కూడా హెల్ప్ చేస్తారంట కదా? మా సార్ ఉన్నాడు, ఆయన మొత్తం దాత. ఆయన డబ్బులు ఇస్తే మేము చేస్తాం, ప్రిపేర్ చేసి ఇస్తాం అంతే. ఎంత ఇస్తారు మరి డబ్బులు? అది సార్ మేడం, డైలీ 2000 ఖర్చు వస్తుంది. డైలీ 2000 ఖర్చు వస్తుంది. మళ్ళీ దీని తర్వాత గాంధీ దగ్గర అన్నదానం కూడా ఉంటుంది. ఆఫ్టర్నూన్ 11:30 డైలీ. అది కూడా 1.5 year అవుతుంది. అది ఒక 1.5 year స్టార్ట్ అయింది. అది ఇదైతే 40 years. ఇది 40 years. నేను చిన్నగా ఉన్నాను, ఈ వయసు ఉండే. నేను ఆ వయసు మా ఫాదర్ ఉండే ఇక్కడ, ఆయన వర్క్ చేస్తుండే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇదే వర్క్ చేస్తారా లేకపోతే మళ్ళీ తర్వాత ఆటో నడిపిస్తాం మేడం. ఆటో తర్వాత సాయంకాలం అయిపోతుంది, 2 o'clock అయిపోతుంది, ఆటో నడిపించుకుంటాను. ఇంకేమేమి హెల్ప్ చేస్తారు మరి? ఇట్లా చేసి మా సార్ చెప్పినట్టు మేము చేస్తున్నాం. అంతే మేడం. 40 years నుంచి సారే చూసుకుంటున్నారు? ఆయననే చూసుకుంటున్నారు. ఆయన ఇంకా వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, పురుషోత్తం అని, గోపాల్జీ అని, వాళ్ళ అంతా గ్యాంగ్ ఉంది వాళ్ళది, జైన్ వాళ్ళది. వాళ్ళు ఏమన్నా వాళ్ళు చూసుకుంటారు మాకు. మరి ఇట్లా పెట్టడానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా? రీజన్ ఏమో మేడం, వాళ్ళు కలిగించారు. ఇప్పుడు మాకు కూడా ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు నేను ఈయన ముగ్గురం ఉన్నాం, మాకు కూడా ఉపాధి కలుగుతుంది కదా. మీకు కూడా డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇస్తారు మేడం. అంటే నెల ఇస్తారా లేకపోతే మంత్లీ ఇచ్చేస్తారు? మంత్లీ పేమెంట్ ఇచ్చేస్తారు మాకు. ఓకే. ఇప్పుడు ఇది 2000 అవుతుంది, మీరే ప్రిపరేషన్ చేస్తారా? మొత్తం మా ఇంట్లోనే ప్రిపరేషన్ చేస్తాను. నేను మా మిస్సెస్, ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు కలిసి చేస్తాం. ఒకవేళ డబ్బులు ఎక్కువ అయితే ఏం చేస్తారు మరి? అడుగుతాం మేడం, అడిగితే ఇస్తారు. దానికి ఏం కాంప్రమైజ్ కాదు డబ్బులకు, కానీ 100%. ఓకే. ఇప్పుడు ఇంత మంది వస్తున్నారు కదా, ఇక్కడ చాలా మంది లేని వాళ్ళు కూడా వస్తున్నారు మేడం. మరి వాళ్ళకి ఇప్పుడు మార్నింగ్ పెడుతున్నారు, ఆఫ్టర్నూన్ గాంధీ హాస్పిటల్ దగ్గర. అక్కడికి వస్తారా వీళ్ళు కదా? అక్కడ వేరే ఉంటారు పేషెంట్లు, వాళ్ళు అటెండర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పొంచడానికి వస్తారు. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడికి ప్రతిరోజు కూడా చాలా మంది వచ్చి ఫ్రీగా టిఫిన్ చేసి వెళ్తారు. సో లేని వాళ్ళకి ఇక్కడ టిఫిన్ చేయడానికి మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు.
ఇంకొకటి వచ్చేసి ఇక్కడ లేని వాళ్ళకే కాదు, చాలా మంది ఇక్కడ వాకింగ్కి వచ్చిన వాళ్ళు కూడా తిననీకి వస్తారంట. అంటే వాళ్ళకి ఆకలేసి వచ్చి అడిగితే వీళ్ళు తప్పకుండా పెడతారంట. చూడండి, వాళ్ళు పెట్టడమే కాకుండా వాళ్ళకు హెల్ప్ కూడా చేస్తున్నారు. వాళ్ళకి పట్టుకోనికి రాకపోయినా కానీ తీసుకొచ్చి వాళ్ళకి దగ్గరుండి మరి తినే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది వచ్చేసి రోజుకు ఒక 100 మెంబర్స్కి పెడతారంట. డైలీ కూడా 100 మెంబర్స్ వస్తారు ఇక్కడికి. ఇది ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా డైలీ పెడతారు ఇక్కడికి. ప్రతిరోజు కూడా 100 మెంబర్స్ వస్తారు. ఒకవేళ 100 మెంబర్స్కి పైన వచ్చినా కానీ పెడతారంట. సో చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. చూడండి, చూస్తే మీకే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎంతమంది వస్తున్నారో. డైలీ వచ్చే వాళ్ళే కాకుండా నార్మల్గా కూడా వస్తూ ఉంటారంట. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఫ్రీగా టిఫిన్ అనేది వీళ్ళు పెడుతున్నారు. ఇక్కడనే ఉంటారా మీరు? ఇక్కడ రోజు ఫ్రీగా టిఫిన్ చేస్తారు. మరి భోజనం ఎక్కడ చేస్తారు మధ్యాహ్నం? రామకృష్ణ మఠం. అక్కడ రామకృష్ణ మఠం అక్కడ ఫ్రీగా పెడతారు. అక్కడ ఫ్రీ, ఎప్పుడు ఫ్రీ. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఇంద్ర పార్క్. ఇక్కడనే ఉంటారా? మీ కుటుంబం ఎవరు లేరా? అందరు చనిపోయారమ్మా, ఏం లేదు. అక్కడ రామకృష్ణ మఠంలో అన్నం తింటా. అమ్మకు క్యాన్సర్ రోగం ఉంది, తమ్ముడు చనిపోయింది, ఆయన అందరు చనిపోయారు. ఇంద్ర పార్క్ అక్కడ ఫస్ట్ మేము పల్లీలు అమ్ముతుండే, వెయిట్ మిషన్ పెడుతుండే నేను. ఇప్పుడు అంతా మొత్తం తీసేసారు. ఇప్పుడు ఇక నేను ఇక్కడ ఉంటున్నా. ఇక అక్కడ పెళ్లి అయింది ఫస్ట్. 2 కొడుకులు నాకు. మరి కొడుకులు చూసుకుంటలేరా? కొడుకులు చిన్నగా ఉన్నారు. మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మనా? మరి మీరెందుకు ఇట్లా ఉన్నారు? నేను కొంచెం మధ్యలో ఆటో నడిపి మందు తాగినా, కొంచెం ఫుల్ మందు తాగినా ఇట్లా అయిపోయినా. ఇప్పుడు ఏంది అక్కడ పార్క్ అని ఉంటాయి, ఇడ్లీ తింటానికి వచ్చి ఇడ్లీ. ఇప్పుడు ఏం పని చేద్దామన్నా చేయనీకి వస్తలేదు కదా? సాధన అయితే లేదు. మరి ఇంటికాడనే ఉండొచ్చు కదా, ఇట్లా ఎందుకు ఉంటున్నారు ఈడ? ఏంటి మరి మీ భార్య పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? కాటన్ బొంబాయి కాలనీ. మరి వాళ్ళకు ఎట్లా మరి ఇల్లు గడువుడు ఎట్లా? వాళ్ళకు ఉన్నది ఒక ఆయన ఉంది, ఒక ఆయన ఉంచుకుంది. ఇప్పుడు మరి మొత్తం మీరు ఇక్కడనే ఉంటారు, ఇక ఇక్కడనే తినుడు, ఇక్కడనే అనుకున్నాడు. మరి ఎప్పుడు పోయి అడగలేదా అక్కడికి, ఇంటికి పోయి మీ భార్య వాళ్ళను? అవసరం ఉంటే వచ్చి తీసుకుపోతాను, అవసరం లేకపోతే రాదు. అవసరం లేకుండా తీసుకోవాలి. రోజు ఇక్కడికి వస్తారా అయితే మీరు? కరెక్ట్ టైంకి వస్తారా? కరెక్ట్ టైంకి వస్తారు. మరి ఏమన్నా పని చేసుకోవచ్చు కదా, అంటే కూర్చొనైనా చేసుకోవచ్చు కదా సాత కాకుంటే. నేనే చూడాలనా? నేను చూస్తే చేస్తావా? మరి చేస్తావు కదా? సరే చూస్తా అయితే, చూస్తా. మీ పేరు? జంగయ్య. జంగయ్య. ఇక్కడ రోజు వస్తారా? రోజు వస్తారు. రోజు పెడతారు ఇక్కడ టిఫిన్? రోజు పెడతారు. రోజు పెడతారు. ఎట్లుంటది మరి? పుదీనా చట్నీ బాగుంటుందమ్మా, చట్నీతో ఇడ్లీ బాగుంటుంది. ఓకే, అంటే ఫ్రీగా ఇస్తున్నారు కదా, టేస్ట్ అట్లా ఏం లేదు, మంచిగా ఉంటది. టిఫిన్ బాగుంటుంది. టిఫిన్ బాగుంటది. ఇక్కడ రోజు 100 మెంబర్స్ పెడతారంట కదా, నిజమేనా? మరి నిజమేనా? ప్రతిరోజు కూడా వస్తారు ఇక్కడికి? చాలా మంది వస్తారు. నేను అప్పుడప్పుడు వస్తుంటా. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తారు మరి? నేను పని చేసుకుంటా, మరి టెంట్ హౌస్ పని చేస్తా. టెంట్ హౌస్ పని చేసుకుంటారు, ఇక్కడ పొద్దున వచ్చి తింటారు. ఓకే అండి. ఇక్కడికి వస్తారా డైలీ? ఇద్దరు కలిసి వస్తాం. ఇద్దరు కలిసి వస్తారా? టిఫిన్ ఎట్లుంటది మరి ఇక్కడ? తినలేదమ్మా, ఎందుకంటే మనకు అవకాశం లేని వాళ్ళు తినాలి. మనం వీకెండ్ ఆఫర్డ్ కదా, అవకాశం లేని ఒక ప్లేట్ తినమనుకోండి ఇంకొకరు తక్కువ పడుతుంది కదా. కదా, చాలా మంచి పని. దేవుడు చల్లగా చూడాలి అలాంటి వాళ్ళకు. ఇక్కడ రోజు చూస్తారా అయితే మీరు? డైలీ వస్తాము. డైలీ వస్తారు. చూస్తారు. మా డ్రైవర్ తినమంటే కూడా తినడు, ఎందుకంటే మనకు ఉంది కదా సార్, ఎందుకు వచ్చే వాళ్ళకు అవకాశం లేని వాళ్ళు తినాలి అని.
చూస్తున్నారు కదా ఇందిరా పార్క్ దగ్గర డైలీ కూడా ఫ్రీ టిఫిన్స్ పెడుతున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే పిల్లికి కూడా బిచ్చం వేయట్లేదు. అలాంటిది ఒక 100 మెంబర్స్కి పెడుతున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. 100 మెంబర్సే కాదు, ఇంకా ఎక్కువ ఎంతమంది వచ్చినా కానీ పెడతారు. సో ఇక్కడ డైలీ కూడా 100 మెంబర్స్ పైన వస్తూ ఉంటారు. సో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా డైలీ కూడా ఇక్కడ ఫ్రీ టిఫిన్స్ అనేది ఉంటుంది. సో వీళ్ళు మార్నింగే లేచి అంతా ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు కొంతమందికి తీసుకొని పట్టుకోవడానికి కూడా వస్తలేదు, వాళ్ళకి పట్టుకొని మరి అక్కడ కూర్చోబెట్టి మరి తినిపిస్తున్నారు. అంటే చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నారో అసలు. ఇంకా వాకింగ్కి వచ్చిన వాళ్ళతోటి మాట్లాడితేనైతే ఏమంటున్నారంటే మాకుంది, మేము తినకుండా వేరే వాళ్ళకి అంటే లేని వాళ్ళు కూడా తింటారు కదా, మేము తినడం వల్ల వేరే వాళ్ళకు అందదు కదా, ఒకవేళ మేము తినకుండా ఉంటే వేరే వాళ్ళు తింటారు, లేని వాళ్ళు తింటారు అని చాలామంది అట్లా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు కూడా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి, హెల్ప్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. టాటా, బాయ్ బాయ్.